ఓజీ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ అనేది ఉంది. ఇప్పటికి కూడా ఇంకా హై పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమా పట్ల ప్రీమియర్ విషయంలో కొంచెం బ్యాడ్ న్యూస్ ఎదురైందని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి అసలు ఎందుకు ఇదంతా ప్రీమియర్స్ ఏమైనా క్యాన్సిల్ చేశారా? సో ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా అయితే వస్తుంది. దాని గురించి ఫ్యాన్స్ అనే కాదు, మొత్తం సినిమా లవర్స్ కానీ యావత్ ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మంచి స్ట్రైట్ ఫిల్మ్ వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. దట్టు డైరెక్టర్ గారి పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాహో తర్వాత ఆయన తీస్తున్న సినిమా అంటే ఒక పెద్ద సినిమా అని చెప్పొచ్చు. సో పెద్ద సినిమా ఆడాలని తెలుగు సినిమా లవర్స్ అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఆడితే ఇంకో 4-10 చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. దాని కింద ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం అనేది మెయిన్ ఎజెండా అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితే ఈజీగా అవుతుంది ఒక మంచి సినిమా వస్తే. సో మరి హరిహర వీరమల్లతో ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. సో ఇక ఓజీ మిస్ అయ్యే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ కానీ మూవీ టీమ్ కానీ అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అంటే కొన్ని సినిమాలు నిర్మాణ దశలో తెలిసిపోతాయి హిట్ ఆఫ్ ల్యాబ్ అని. సో ఓజీకి అంత మంచి హైప్ రావడానికి కారణం వాళ్ళు వదిలిన టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్ని కూడా బాగా క్లిక్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు, అన్ని కూడా బాగా రీచ్ అయ్యాయి ఆడియన్స్కి. సో మరి ఇక సినిమా రావడం చూడటం ఫ్యాన్స్ ఎంత రేట్ అయినా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. సో మన హైదరాబాద్ ఫస్ట్ టికెట్ 5 లక్షలకు కొన్నారు. మళ్ళీ హైదరాబాద్లోనే కుకట్పల్లి టికెట్ 1.12 lakhs కొన్నారు. చెన్నై టికెట్ 1 lakh కొన్నారు. బెంగళూరు కూడా ఇప్పుడు ఉందంట స్పేస్ టికెట్కి. సో ఈ రకంగా అంటే ₹1,00,000 అయినా సరే ఇచ్చి మొదటి టికెట్ కొనాలి అనే అంత ఆనందంగా ఉన్నారనమాట. సో మరి ఇక టికెట్ రేట్లు ఎలా ఉంటాయి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో హైప్ ఉందనేది. జస్ట్ కావాల్సిందల్లా ఒక హిట్ టాక్. ఎందుకంటే అత్తారింటికి దారి తర్వాత మళ్ళీ ఆయనకి హిట్ టాక్ అనేది పడలేదు. సో మరి ఇప్పుడు అది వస్తే ఎలా ఉంటుంది, రానంత వరకు మనం చూస్తున్నాం కానీ వస్తే ఎలా ఉంటుందని ఈ జనరేషన్ కూడా చాలా మందికి తెలియదు. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. అయితే ఈ సినిమాకి ఇంకా ప్రీమియర్స్ కోసం అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఇవ్వకపోతే ఏపీలో కూడా వేయడానికి ఉంటుంది. ఎందుకంటే ముందే వేస్తే కంటెంట్ అనేది కొంచెం లీక్ అయిపోతుంది. సో అట్లా 25th రోజు మాత్రమే వేసుకోగలగాలి. సో అది కొన్ని ఇష్యూస్ అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న హైప్ కానీ దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ దీనికి జరుగుతున్న మేబీ జరగచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికీ అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి వాళ్ళ ప్లాన్స్ అని చెప్పడంతో కొంచెం పోలీసు వాళ్ళు కూడా భద్రతా దృష్టి ఆలోచించి మాట్లాడతారు. సో ఎవరికైనా ముందు చెప్తారు, మళ్ళీ తర్వాత ఏదైనా జరిగిందంటే మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పి. సో ముందే ఆపడం మంచిది కదా. సో దీంట్లో ఆపాలన్న వాళ్ళ ఏం గ్రజ్జం లేదు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఒక టైము 25th రిలీజ్ పెట్టుకుంటే అక్కడ మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి అడ్వాన్స్గా 24th నుంచి డ్యూటీ చేయాలంటే ఆ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ తర్వాత రోజు 24 hours పైన డ్యూటీ పడుతుంది. అది థియేటర్ వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికైనా కూడా. సో మరి నైజాం అయితే దిల్ రాజు గారు తీసుకున్నారు సినిమాని. సో ఆయన రిలీజ్ విషయంలో అసలు తగ్గరు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ రిలీజ్ అయితే ప్లాన్ చేసుకుంటారు. నైజాంలో ఒక్క థియేటర్ కూడా వదలకుండా వేరే సినిమాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ రోజు సైడ్ అయిపోవాల్సింది. చిన్న పెద్ద అని తేడా ఉండదు అనమాట. సో మరి ఇంకా దిల్ రాజు గారు సినిమా అంటేనే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ తెలుసు నైజాంలో ఏ రేంజ్లో ప్రాఫిట్స్ వస్తాయని. అంతకుముందు ఆల్రెడీ ఆయన వకీల్ సాబు నిర్మించి తీసుకున్నారు. అంతకుముందు గబ్బర్ సింగ్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు ఆయన చేశారనమాట. తొలి ప్రేమతో 70 లక్షలకి సినిమా కొనుక్కుని ఒక థియేటర్ మీద అంత రెవెన్యూ తెచ్చుకున్నారు ఆయన. సో అదే ఆయన రేంజ్. సో మరి ఇక పవన్ కళ్యాణ్ గారు హిట్ పట్టడమే లేదనమాట. అంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు దిల్ రాజు గారికి ఎలా ఉంటుంది మార్కెట్ స్ట్రాటజీ అనేది. సో ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఆయన ఎంత రేట్ అయినా ఇచ్చి దిగడానికి రెడీగా ఉన్నారు. ఎంతోమంది ట్రై చేశారు కానీ దిల్ రాజు గారికి దక్కింది. సో మరి ఇంకా ఆయన ప్రీమియర్స్ చేసుకుంటే ఆయనకే బెనిఫిట్. మరి ఆయన మరి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ తీసి ప్రొడ్యూసర్స్ లీడర్గా ఉన్నాడు కాబట్టి సో అదేమన్నా తీసుకొస్తారా 9:30 వాటి కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో ఇంకా గవర్నమెంట్ సహకరించకపోతే 1 o'clock నుంచి అడ్జస్ట్ అవుతారు. అది కూడా లేకపోతే 4 o'clock నుంచి. సో ఇంకా 4 o'clock నుంచి అంటే డైలీ 6 shows అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మూవీ రన్ టైం కూడా 2 hours 38 minutes ఏమో ఉంటుందని చెప్తున్నారు. సో మరి చూడాలి ఇంకా ఓజీకి ప్రీమియర్స్ పడతాయా లేదా. టెన్షన్లో అయితే నడుస్తుంది. సో పడినాయి అంటే కనుక ఖచ్చితంగా రోజుకి 7 shows పడితే ఇప్పుడు ఏదైతే టాప్ రికార్డు తెలంగాణలో ఉందో RRR ఉందనుకుంటా. సో అది కూడా లెగిసిపోయే ఛాన్స్ ఉంటుంది. మొత్తం అన్ని థియేటర్స్ పడతాయి కాబట్టి. సో చూడాలి మరి ఎన్ని షోస్ ఉంటాయి ఏంటి. ఆ ప్రీమియర్స్ ఎక్స్ట్రా తీసుకుని రికార్డులన్నీ నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారా డే 1 అనేది చూడాలి.